హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? టుడే రెసిపీ హై ప్రోటీన్స్ ఉన్న పాలక్ పన్నీర్ కర్రీ అండి. రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దాం రండి. రోటీస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో వాటర్ వేసి వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టిన పాలక్ను కూడా అందులో వేసి కొద్దిసేపు 2 minutes ఉడికించి ఇలా సపరేట్ తీసి పెట్టుకోవాలండి. ఇలా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక చెక్క, 4 లవంగాలు, యాలకులు, మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, జీడిపప్పు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఇలా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా అందులో వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని మిక్సీ పెట్టుకున్నామంటే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా వేగిపోయింది కదా. ఇప్పుడు దాన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన పాలాకును కూడా అందులో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి. నేనైతే అమూల్ పన్నీర్ తీసుకుంటున్నానండి. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకొని వేరే బౌల్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా బటర్ వేసి బటర్ కడిగాక అందులో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పోయేలాగా వేయించుకొని అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పాలాకు పేస్ట్ని కూడా అందులో వేసి మరి కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసి ముందుగా పచ్చిమిర్చి వేసాం కదండి, మీరు చూసుకొని మిరప్పొడి వేసుకోండి. ఇలా వేసి ఒకసారి కలిపి అందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసి మనకు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి మరి కొద్దిసేపు కలుపుకోండి. చూడండి, ఇలా ఆయిల్ అంతా పైకి తేలేట్టుగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన కర్రీకి సరిపడా వాటర్ అంతా పోసి బాగా ఉడికించుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసి మరొక 5 minutes ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా బటరు, ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసామంటే కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా కలుపుకొని అందులోనే కొద్దిగా కస్తూరి మేతి కూడా వేసి మరొక 5 minutes ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసి ఎంతో రుచికరమైన పాలక్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది రోటీస్లోకి, చపాతీలోకి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ కర్రీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.